పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హస్తం పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో హస్తం నేతల్లో ఆందోళన ఉందా? సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ కాంగ్రెస్లో ఈ చర్చ ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమని కొందరు, కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారని మరికొందరు, మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ చెంత చేరారు. మొదట ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ముగ్గురిపై అనర్హత వేటు వేయాలని కోర్టుకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఆ తరువాత మరో 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. దీంతో మిగతా 7 మంది ఎమ్మెల్యేలను ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలని బీఆర్ఎస్ పిల్ వేయడంతో మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఈ కేసుకు సంబంధించి 2 రోజుల క్రితం తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు 3 నెలల్లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్కు సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఇక ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వలేదని, స్పీకర్కే నిర్ణయాధికారం వదిలేసిందని చెప్తున్నారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క దానం నాగేందర్ విషయంలో మాత్రం కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ బీఫాంపై గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆ తరువాత అంటే 2024లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీఫారంపై ఎంపీగా పోటీ చేశారు. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు అనడానికి పక్కా ఆధారాలు చూపించలేకపోయినా ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో మాత్రం పక్కా ఆధారాలు ఉండడంతో ఆయనపై వేటు తప్పదని హస్తం నేతలు భావిస్తున్నారట. న్యాయ నిపుణులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారని సమాచారం. పైకి ఉప ఎన్నికలు రావని తెలంగాణ హస్తం నేతలు చెప్తున్నా లోపల మాత్రం ఆందోళనతో ఉన్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడంతో మిగతా 9 మంది ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే దానం నాగేందర్ విషయంలో మాత్రం స్పీకర్ నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు దానం విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటే 2 నియోజకవర్గాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఒకేసారి వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అధిష్టానం హామీ ఇస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అనుచరుల ద్వారా తెలుస్తున్న సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో మంత్రి లేరు. దీనికి తోడు మరో బీసీకి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం యోచిస్తున్న నేపథ్యంలో దానం నాగేందర్ చేత రాజీనామా చేయించి మంత్రిగా అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే చర్చ పీసీసీ పెద్దల్లో జరుగుతోందట. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ 3 నెలల్లో అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే ఈ గండం నుంచి తెలంగాణ కాంగ్రెస్ బయటపడుతుందని, లేకపోతే పరువు పోయే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.